అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే ఈ ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళది షిన్వా అనే ప్రోడక్ట్ గురించి అయితే తెలుసుకుందాము. ఇందులో టెక్నికల్ అనేది ఏముంటుంది, ఏ పంటలో స్ప్రే చేసుకోవాలి, ఎంత మోతాదులో వాడుకోవాలనేది పూర్తి సమాచారం తెలియజేస్తాను. వీడియోని చూస్తున్నావా లైక్ చేసి ఛానల్ని ఫాలో అయితే చేయండి. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే మనకు ఈ షిన్వా అనేది మనకు ఐఎల్ఎల్ ట్రాక్టర్ బ్రాండ్ వాళ్ళు అయితే అందజేస్తారు. ఇందులో టెక్నికల్ తెలుసుకున్నట్లయితే ఇందులో ఫ్లూక్సామెటమైడ్ అనేది మనకు 10% ఈసీ రూపంలో అయితే ఉంటుందండి. సో దీన్ని వచ్చి మనం పత్తి పంటలో, మిరప పంటలో, వివిధ అన్ని రకాల పంటల్లో స్ప్రే చేసుకోవచ్చు. ఉల్లి పంటలో, కూరగాయ పంటల్లో, అన్ని పంటల్లో స్ప్రే చేసుకోవచ్చు. దీన్ని వచ్చి ఒక ఎకరానికి వచ్చి మనం 160 ml స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకు మిరప పంటలో తెలుసుకున్నట్లయితే మిరప పంటలో వచ్చి కాయతొలుచు పురుగు, పచ్చ పురుగు, లద్దె పురుగు అన్ని రకాల పురుగు సమస్యలు నివారించడానికి చాలా బాగా దోహదపడుతుంది. మేజర్గా తెలుసుకున్నట్లయితే ఇప్పుడు మిరప పంటలో బ్లాక్ థ్రిప్స్ సమస్య ఎక్కువగా ఉంది. సో ఈ బ్లాక్ థ్రిప్స్ సమస్య ఉధృతిను కొద్ది వరకు తగ్గించడానికి ఇది చాలా బాగా దోహదపడుతుంది. సో పత్తి పంటలోనైనా కూడా మనకు తామర పురుగు సమస్య నివారించడానికి ఎక్సలెంట్గా పనిచేస్తుంది. సో మిరప పంటలో బ్లాక్ థ్రిప్స్ సమస్య పైముడత ఉందనుకుంటే దీన్ని ఒకసారి వాడుకోండి, మంచి ఫలితం అయితే ఉంటుంది. వీడియోని చూస్తున్న వాళ్ళు తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్